బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ఒక బీఆర్ఎస్ నేత ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆయన ఖమ్మంకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ వద్దకు చేరుకున్నారు. అంబటిని అడ్డుకునేందుకు యత్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హోటల్ ముందు ధర్నాకు దిగారు. అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా వారు నినాదించారు. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని అంబటి రాంబాబు అక్కడి నుంచి సురక్షితంగా పంపించి వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ఒక బీఆర్ఎస్ నేత ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆయన ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ వద్దకు చేరుకున్నారు. అంబటిని అడ్డుకునేందుకు యత్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హోటల్ ముందు ధర్నాకు దిగారు. అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని అంబటి రాంబాబును అక్కడి నుంచి సురక్షితంగా పంపివేశారు.